ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అయితే ఎటువంటి పరిస్థితి మీకు జీవిత భాగస్వామి వల్ల రాబోతుంది, అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఎటువంటి దేవతారాధన ఈ మిథున రాశి వ్యక్తులకి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. వృత్తిరీత్యా మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఆ సవాళ్లను మీరు అధిగమించడానికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు అనుకోకుండా ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. ఆ అవకాశం మిమ్మల్ని భవిష్యత్తులో ఉన్నత శిఖరాల వైపు తీసుకుని వెళ్తుంది. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ముందుగా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మీకు పై అధికారుల వల్ల కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే వృత్తిరీత్యా కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు అవసరం లేని విషయంలో జోక్యం చేసుకుని వివాదాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి అనవసరమైన వాదనలకు, అనవసరమైన వివాదాల జోలికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం స్నేహితుల వల్ల ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆచితూచి అడుగు వేయండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే ఒక చక్కటి అవకాశాన్ని తన మూలంగా మీరు పొందుకోబోతున్నారు. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, కెరియర్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక మంచి అవకాశం అయితే మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి మూలంగా రాబోతుంది. ఊహకందని ఒక మంచి అవకాశం మీకు వస్తుంది. భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాల వైపు వెళ్లటానికి ఆ అవకాశం మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలతనైతే కనిపిస్తుంది. కాబట్టి శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. సీతా అమ్మవారిని, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు చూస్తారు. గోమాతను సేవించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.